హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు మనము మన టాపిక్ వచ్చేసి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేయబోతున్నాం అనమాట. అయితే సుప్రీం కోర్ట్ అనేది పార్ట్ 5 ఆర్టికల్ 124 to 147 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అయితే దీని గురించి సుప్రీంకోర్టు గురించి అయితే ఇచ్చారు. అయితే ప్రజెంట్ మెంబర్స్ చూసుకుంటే సుప్రీంకోర్టులో 34 మెంబర్స్ అయితే ఉన్నారు. 1 చీఫ్ జస్టిస్ అని చెప్పుకోవచ్చు అండ్ రిమైనింగ్ 33 ఆల్ అదర్ జడ్జెస్. అండ్ సీట్ చూసుకుంటే సుప్రీంకోర్టు సీట్ చూసుకుంటే ఢిల్లీ, ఇది గుర్తుపెట్టుకోండి. ఢిల్లీలో మన సుప్రీంకోర్టు అయితే ఉందన్నమాట. ఢిల్లీ హ్యాస్ సీట్ ఆఫ్ సుప్రీంకోర్ట్. ఇది కాన్స్టిట్యూషన్ అనేది అనౌన్స్ చేసిందనమాట. ఒకవేళ మనము ఇప్పుడైతే సీట్ అయితే ఢిల్లీలో ఉంది, అది కాకుండా వేరే స్టేట్లో లేకపోతే వేరే ప్లేస్లో మనం ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నా కూడా చేయొచ్చు అనమాట. బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బై రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. అండ్ సుప్రీంకోర్టు ఎప్పుడు ఎగ్జిస్టెన్స్లో వచ్చింది అంటే 26 జనవరి 1950లో మన సుప్రీంకోర్టు అనేది ఎగ్జిస్టెన్స్లో అయితే వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మన సుప్రీంకోర్టు అనేది ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఫాలో అవుతుందన్నమాట. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలా సెటప్ అయితే చేసింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెటప్ ఆన్ ఇంటిగ్రేటెడ్. అయితే ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ సిస్టమ్స్ అయితే ఉంటాయి. అయితే మనము యూఎస్ఏ చూసుకుంటే ఇండిపెండెంట్ జ్యుడిషియల్ సిస్టమ్ అయితే ఉంది. అండ్ మన ఇండియా అనేది ఇంటిగ్రేటెడ్ విత్ సుప్రీం కోర్ట్ అట్ ద టాప్ అండ్ హై కోర్ట్ అట్ ద బిలో ఇట్. అండ్ చూసుకుంటే సుప్రీంకోర్టు అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ కోర్ట్ అని చెప్పుకోవచ్చు మన ఇండియాలో. అండ్ దీని కింద అయితే హైకోర్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట. హైకోర్ట్స్ కింద సివిల్ కోర్ట్స్ అలాగే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అవి అయితే ఉంటాయి అన్నమాట. అవి గుర్తుపెట్టు. సింగిల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్ అడాప్టెడ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. అయితే మనము ఈ కోర్ట్ అనేది సింగిల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనం ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి అయితే తీసుకున్నాం. ఇదైతే గుర్తుపెట్టుకోండి. విచ్ ఇంపోజెస్ బోత్ సెంట్రల్ లాస్ అలాంగ్ విత్ స్టేట్ లాస్. అయితే ఈ సింగిల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్ అనేది మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి అయితే తీసుకున్నాం. అయితే మనం దీనివల్ల ఏంటి అంటే మనం సెంట్రల్ లాస్ అండ్ స్టేట్ లాస్ని అయితే ఇంపోజ్ అయితే చేయొచ్చు అనమాట దీనివల్ల. అండ్ సుప్రీం కోర్ట్ ఈజ్ ద ఫైనల్ ఇంటర్ప్రేటర్ అండ్ గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. గార్డియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏదంటే సుప్రీంకోర్టు. అండ్ గ్యారంటర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్. అయితే ఇవైతే గుర్తుపెట్టుకోండి మీరైతే. అండ్ సుప్రీంకోర్టులో ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం. పార్ట్ 5 అండ్ ఆర్టికల్ 124 నుంచి 147 అయితే డీల్ చేసాయన్నమాట ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. అయితే ప్రజెంట్ మెంబర్స్ చూసుకుంటే 34 మెంబర్స్ అయితే ఉన్నారు. 1 చీఫ్ జస్టిస్ అలాగే 33 అదర్ జడ్జెస్ అయితే ఉన్నారు. అయితే ఈ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ అయితే కావచ్చు. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ అయితే ఫాలో అయితే అవుతుంది. అండ్ మా సుప్రీంకోర్టు అనేది టాప్ మోస్ట్ కోర్ట్ అండ్ దాని కింద హైకోర్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ సింగిల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్ అని చెప్పుకోవచ్చు. మనం సింగిల్ సిస్టమ్ ఆఫ్ కోర్ట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి అయితే తీసుకున్నాం. అండ్ దీనివల్ల ఏంటి అంటే సెంట్రల్ లాస్ అయినా స్టేట్ లాస్ అయినా ఇంపోజ్ అయితే చేయొచ్చు అనమాట. సుప్రీంకోర్ట్ ఈజ్ అ ఫైనల్ ఇంటర్ప్రిటర్. గుర్తుపెట్టుకోండి, ఫైనల్ ఇంటర్ప్రిటర్ అండ్ గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇదైతే గుర్తుపెట్టుకోండి.
అండ్ గ్యారెంటర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్. అయితే ఇప్పుడు ప్లేస్ చూసుకుంటే మనం సుప్రీంకోర్టు ప్లేస్ వచ్చేసి ఢిల్లీలో అయితే ఉంది. దాన్ని మనం సీట్ అంటాం అనమాట, సీట్ ఆఫ్ సుప్రీంకోర్టు అని అంటాం. అయితే ఈ ఢిల్లీ అనేది కాన్స్టిట్యూషన్ అయితే అనౌన్స్ అయితే చేసింది అనమాట. ఒకవేళ ఢిల్లీ కాకుండా వేరే స్టేట్స్ లేకపోతే వేరే ప్లేస్కి అయితే చేంజ్ చేయాలనుకుంటే సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేది డెసిషన్ అయితే తీసుకోవచ్చు. బట్ రికమెండేషన్ ఒకవేళ ప్రెసిడెంట్ రికమెండ్ చేస్తేనే ఆ ప్లేస్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు వచ్చిందంటే 26 జనవరి 1950లో అయితే వచ్చింది. ఇదైతే గుర్తుపెట్టుకొని, ఇది మెయిన్ పాయింట్స్. అండ్ రిమైనింగ్ హోల్ టాపిక్ అనేది నేను స్లైడ్స్లో అయితే చెప్తాను. పాలిటీ క్లాసెస్ అయితే కంటిన్యూ చేస్తున్నాం అనమాట. అయితే ఇది ఒక కాంప్రహెన్సివ్ కోర్స్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ పాలిటీ మీద. స్పెషల్లీ మనం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్స్ ఏది ఉన్నాయో దాని గురించి టార్గెట్ చేస్తూ ఈ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మనము ఈరోజు టాపిక్ చూసుకుంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా గురించి మనం డిస్కస్ అయితే చేయబోతున్నాం. అయితే క్లాస్ స్టార్ట్ చేసే ముందు నా పేరు నవీన్ నాయక్. అయితే నేను ఈ ఇండియన్ పాలిటీ క్లాసెస్ అయితే తీసుకుంటాను. అండ్ క్లాస్లో ఎంటర్ అవుతే కనుక సుప్రీంకోర్ట్ అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ జ్యుడిషియల్ కోర్ట్ అని చెప్పుకోవచ్చు ఇండియాలో. అండ్ ఫైనల్ కోర్ట్ ఆఫ్ అపీల్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇండియా ఈజ్ ఎ ఫెడరల్ స్టేట్ అండ్ హ్యాస్ ఎ సింగిల్ అండ్ యూనిఫైడ్ జ్యుడిషియరీ సిస్టమ్. అయితే మనము యూఎస్ఏలో చూసుకుంటే కనుక ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట. అయితే సెంటర్కి ఒక లాస్ అయితే ఉంటాయి, అలాగే స్టేట్కి ఒక లాస్ అయితే ఉంటాయి. బట్ మన ఇండియాలో చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ అండ్ సింగిల్ అండ్ యూనిఫైడ్ జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది కాబట్టి మనం ఈ లాస్ అనేది ఇంపోజ్ అయితే చేయొచ్చు అనమాట. ఓకే, అంటే సెంట్రల్ అయినా సరే స్టేట్ అయినా సరే రెండిట్లో సేమ్ లాస్ ఉంటాయి. అలాగే మనకు సుప్రీంకోర్టు అయితే ఆ లాస్ని ఇంపోజ్ అయితే చేస్తుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ సుప్రీంకోర్టు అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ కోర్ట్ అని చెప్పుకోవచ్చు ఇండియాలో. అండ్ దాని కింద హైకోర్ట్స్ అయితే ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోండి. ఇవి సబార్డినేట్ కోర్ట్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని కింద హైకోర్ట్స్ ఏమున్నాయో హైకోర్ట్స్ కింద ఇంకా సబ్ ఆర్డినేట్ కోర్ట్స్ కూడా ఉంటాయి. సపోజ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అని, అలాగే సివిల్ కోర్ట్స్ కానీ అవైతే ఉంటాయి. మీరైతే గుర్తుపెట్టుకోండి దాని గురించి. అండ్ మనం సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హిస్టరీ గురించి చూసుకుంటే రెగ్యులేటింగ్ యాక్ట్ 1733 ఏది ఉందో అది సుప్రీంకోర్టు అనేది ఎస్టాబ్లిష్ అయితే చేసిందనమాట. ఈ ఏ పీరియడ్ అని చెప్పుకోవచ్చు, మనము బ్రిటిషర్స్ పీరియడ్ ఉన్నప్పుడు రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అనేది పాస్ అయితే చేశారనమాట. అయితే దాంతో ఫస్ట్ సుప్రీంకోర్టు అనేది కలకత్తాలో ఎస్టాబ్లిష్ అయితే చేసిందనమాట. అలాగే అది కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ విత్ ఫుల్ పవర్ అండ్ అథారిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఆ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అనేది మీనింగ్ నేను నెక్స్ట్ స్లైడ్లో అయితే చెప్తాను. అండ్ ఇట్ వాస్ ఎస్టాబ్లిష్ టు హియర్ దట్ డిటర్మైన్ ఆల్ కంప్లైంట్స్ ఆఫ్ ఎనీ క్రైమ్స్ అండ్ ఆల్సో ఎంటర్టైన్ హియర్ అండ్ డిటర్మైన్ ఎనీ సూట్ ఆర్ యాక్షన్స్ ఇన్ బెంగాల్, బీహార్ అండ్ ఒడిస్సా. అయితే ఈ కోర్ట్ అనేది ఏ కంప్లైంట్స్ ఉన్నాయో క్రైమ్స్ కానీ అలాగే దాని గురించి హియర్ అయితే చేస్తుంది. బెంగాల్లో అయినా సరే, బీహార్ అండ్ ఒరిస్సా ఈ 3 ఉన్న ప్రొవిన్సెస్ అక్కడి నుంచి ఈ కోర్ట్ అయితే మనము హియరింగ్స్ అయితే చేస్తుందన్నమాట. సుప్రీం కోర్ట్ అట్ మద్రాస్ అండ్ బాంబే వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై కింగ్ జార్జ్ III ఇన్ 1800s అండ్ 1823లో అయితే ఫస్ట్ అయితే ఒక కోర్ట్ వచ్చింది, అదే కలకత్తా కోర్ట్, సుప్రీం కోర్ట్ ఆఫ్ కలకత్తా. అండ్ దాని తర్వాత చూసుకుంటే సుప్రీంకోర్టు అట్ మద్రాస్ అలాగే బాంబే కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సుప్రీంకోర్ట్ ఆఫ్ మద్రాస్ అనేది 1800లో ఎస్టాబ్లిష్ చేశారు, అలాగే బాంబే అనేది 1823లో అయితే ఎస్టాబ్లిష్ అయితే చేశారు. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే కింగ్ జార్జ్ III అతను ఎవరు ఉన్నారో తను ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ద ఇండియన్ హైకోర్ట్ యాక్ట్ 1861 క్రియేటెడ్ హైకోర్ట్స్ ఫర్ వేరియస్ ప్రొవిన్షన్స్ అండ్ abolished Supreme Courts at Kolkata, Madras and Bombay and also the Sadar Adalat in Presidency towns. అయితే ఈ కోర్ట్స్ ఏమున్నాయో 1861 యాక్ట్ ఏది ఉందో దాంతో మనము సుప్రీంకోర్ట్ ఆఫ్ కలకత్తా కానీ మద్రాస్ కానీ బాంబే అనేది అబాలిష్ చేయడం జరిగిందనమాట. అలాగే సాదర్ అదాలత్ ఏది ఉందో అది కూడా అబాలిష్ చేయడం జరిగిందనమాట. అలాగే దానికి బదులు హైకోర్ట్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రొవిన్సెస్లో ఏ ప్రొవిన్సెస్ ఉన్నాయో వాళ్ళకి ఒక హైకోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. దిస్ హైకోర్ట్స్ హ్యాస్ ద డిస్టింక్షన్ ఆఫ్ బీయింగ్ ద హైయెస్ట్ కోర్ట్ ఫర్ ఆల్ కేసెస్ టిల్ ద క్రియేషన్ ఆఫ్ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. అయితే ఈ హైకోర్ట్స్ ఏవి ఉన్నాయో ప్రొవిన్షియల్ హైకోర్ట్స్ అనేది ఒక కోర్ట్స్ లాగా అయితే ఉన్నాయన్నమాట, హైయెస్ట్ కోర్ట్స్ లాగా అయితే ఉన్నాయి ప్రొవిన్సెస్లో. టిల్ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 వచ్చే వరకు ఈ కోర్ట్స్ అనేది ఒక హైయెస్ట్ కోర్ట్స్ అనేది లాగా ఉండేవన్నమాట ప్రొవిన్సెస్లో. And federal court had jurisdiction to solve disputes between
provinces, federal states, and here appeal against judgments of from high courts. అయితే ఫెడరల్ కోర్ట్స్ ఏమున్నాయో ఆ ఫెడరల్ కోర్ట్స్ అనేది డిస్ప్యూట్స్ అయితే సాల్వ్ అయితే చేసేది ఒక ప్రొవియన్స్ టు ఒక ప్రొవియన్స్ అండ్ ప్రొవియన్స్ మధ్యలో అయినా సరే, అండ్ ఏ హైకోర్ట్స్ జడ్జిమెంట్స్కి ఇచ్చిన జడ్జిమెంట్స్ అగైనెస్ట్గా అయినా సరే దాని గురించి ఇవైతే హియర్ అయితే చేసేదన్నమాట ఫెడరల్ కోర్ట్స్ అనమాట. ఆఫ్టర్ ఇండియా అటైన్డ్ ఇండిపెండెన్స్ 1947 ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు బిగిన్. అయితే మనము 1947లో ఇండిపెండెన్స్ అయితే వచ్చింది. అండ్ ఆ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకు కూడా ఒక హైకోర్టు సుప్రీంకోర్టు అయితే కావాలి కదా. అందుకోసం మనము January 26, 1950లో మనం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అనేది ఎస్టాబ్లిష్ అయితే చేసుకున్నాం అనమాట ఫస్ట్. అండ్ ఇట్స్ ఫస్ట్ సిట్టింగ్ వాస్ హెల్డ్ ఆన్ 28th January 1950. ఈ డేట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సిట్టింగ్ అయితే ఎప్పుడైందంటే 28th January 1950లో అయితే ఫస్ట్ సిట్టింగ్ అయితే అయింది. అండ్ లా డిక్లేర్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఈస్ బైండింగ్ ఆన్ ఆల్ కోర్ట్స్. అయితే ఈ ఏ లాస్ అయితే డిక్లేర్ చేస్తుందో సుప్రీంకోర్టు అవి కింద కోర్ట్స్ కూడా బైండింగ్ అయితే ఉంటాయని చెప్తుంది. అండ్ ఇట్ హ్యాస్ ద పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. అండ్ దీనికి ఒక జ్యుడిషియల్ రివ్యూ కూడా ఉందన్నమాట. ఒక స్పెషల్ పవర్ చూసుకుంటే జ్యుడిషియల్ రివ్యూ టు స్ట్రైక్ డౌన్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ కాంట్రరీ టు ద ప్రొవిజన్స్ అండ్ స్కీమ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్ ఆర్ ఇన్మికల్ టు ద ఫండమెంటల్ రైట్స్ గ్యారంటెడ్ బై ద కాన్స్టిట్యూషన్. అయితే జ్యుడిషియల్ రివ్యూ అనేది చెప్పాలి అనుకుంటే ఏంటి అంటే ఒక జ్యుడిషియల్ రివ్యూ సపోజ్ ఒక లెజిస్లేటివ్ అయినా సరే ఒక ఎగ్జిక్యూటివ్ అయినా సరే ఫండమెంటల్ అగైనెస్ట్గా ఏ లా అయినా చేస్తే కనుక అది జ్యుడిషియల్ రివ్యూతో ఆ లా అనేది స్ట్రైక్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అదైతే గుర్తుపెట్టుకోండి. వాట్ ఆర్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అయితే ఈ ప్రొవిజన్స్ అనేది Part 5 Chapter 6 ద యూనియన్ జ్యుడిషియరీలో అయితే మనము సుప్రీంకోర్టు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఆర్టికల్స్ చూసుకుంటే ఆర్టికల్ 124 to 147 ఏది ఉందో Part 5లో అవి మనము సుప్రీంకోర్టు గురించి డీల్ అయితే చేస్తుంది. అండ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్ విత్ ద ఆర్గనైజేషన్, ఇండిపెండెన్స్, జ్యుడిడిక్షన్ పవర్స్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ సుప్రీం కోర్ట్స్ గురించి మనము ఈ ఆర్టికల్స్లో అయితే ఉంటాయి. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 124 Clause 1 స్టేట్స్ that there shall be a Supreme Court of India consisting of Chief Justice of India and until Parliament by law prescribes a large number of not more than 7 other judges. అయితే ఈ ఆర్టికల్ 124 Clause 1 ఏది ఉందో అదైతే చెప్తుందన్నమాట. ఒక సుప్రీంకోర్టు అండ్ సుప్రీంకోర్టుకి ఒక చీఫ్ జస్టిస్ అయితే పక్కా ఉండాలి అని ఆర్టికల్ అయితే చెప్తుంది. ద జ్యుడిడిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా క్యాన్ బ్రాడ్లీ బి కేటగరైజ్డ్ ఇంటూ అదే ఈ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జ్యుడిడిక్షన్ అనేది 3 కేటగిరీస్గా మనము డివైడ్ అయితే చేసుకున్నాం. ఒకటి ఒరిజినల్ జ్యుడిడిక్షన్, ఒకటి అపిలెంట్ జ్యుడిడిక్షన్ అండ్ ఒకటి అడ్వైజరీ జ్యుడిడిక్షన్. అయితే ఇవైతే మెయిన్ గుర్తుపెట్టుకోండి. జ్యుడిడిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కెన్ బ్రాడ్లీ బి కేటగరైజ్డ్ ఇంటూ ఒరిజినల్ జ్యుడిడిక్షన్, అపిలెంట్ జ్యుడిడిక్షన్ అండ్ అడ్వైజరీ జ్యుడిడిక్షన్. ఇవైతే గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఆఫ్ సుప్రీం కోర్ట్? అట్ ప్రెజెంట్ సుప్రీం కోర్ట్ ప్రొవైడ్స్ ఫర్ ద ప్రొవిజన్ of Supreme Court under 5 at present Supreme Court consisting of 31 judges. అయితే ఇప్పుడైతే 34 జడ్జెస్ అయితే ఉన్నారు. అయితే 34లో 33 జడ్జెస్ అనేవాళ్ళు నార్మల్ జడ్జెస్ అండ్ 1 మెంబర్ ఎవరు ఉన్నారో 1 మెంబర్ చీఫ్ జస్టిస్గా అయితే ఉన్నారనమాట. సుప్రీం కోర్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ బిల్ ఆఫ్ 2019 has added 4 judges to the strength. It increased judicial strength from 31 to 34. అయితే ఇప్పుడైతే ప్రెసెంట్ 34 జడ్జెస్ అయితే ఉన్నారనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్లీ మన సుప్రీంకోర్టు స్ట్రెంత్ చూసుకుంటే 8 మెంబర్స్ అయితే ఉండేవాళ్ళు. 1 చీఫ్ జస్టిస్ అండ్ 7 అదర్ జడ్జెస్ అయితే ఉన్నారనమాట. ఒరిజినల్లీ 8 మెంబర్స్ మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు స్ట్రెంత్ చూసుకుంటే 34 మెంబర్స్ జడ్జెస్ అయితే ఉన్నారనమాట. సీట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ చూసుకుంటే కనుక మనం కాన్స్టిట్యూషన్ అయితే డిక్లేర్ చేసింది. ఢిల్లీ అనేది సీట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అయితే అని డిక్లేర్ అయితే చేసింది అనమాట. సపోజ్ మన చీఫ్ జస్టిస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు ఉన్నారో దానికి ఒకవేళ వేరే ప్లేస్ని షిఫ్ట్ చేయాలనుకుంటే ఒకవేళ ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ ఒప్పుకుంటే మనము ఆ ప్లేస్ అనేది చేంజ్ చేయొచ్చు అనమాట. అలా కూడా ఉంది. హీ కెన్ టేక్ డెసిషన్ ఇన్ ద రిగార్డ్ ఓన్లీ విత్ ద అప్రూవల్ ఆఫ్ ప్రెసిడెంట్. అలాగే ఏదైనా సరే ప్లేస్ చేంజ్ చేయాలనుకుంటే సుప్రీంకోర్టుది అలాంటప్పుడు ప్రెసిడెంట్ అప్రూవల్ అయితే కావాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దిస్ ప్రొవిజన్ ఈజ్ ఓన్లీ ఆప్షనల్ అండ్ నాట్ కంపల్సరీ.
అండ్ ఇది ఒక ఆప్షనల్ అని చెప్పుకోవచ్చు, నాట్ కంపల్సరీ అని చెప్పుకోవచ్చు. దిస్ మీన్స్ దట్ నో కోర్ట్ కెన్ గివ్ ఎనీ డైరెక్షన్ ఏదర్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ టు అపాయింట్ ఎనీ అదర్ ప్లేస్ యాజ్ ఎ సీట్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అయితే ఈ డెసిషన్స్ అనేది ఒక చీఫ్ జస్టిస్కి అయితే ఉంటుంది, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అండ్ ప్రెసిడెంట్కి అయితే ఈ పవర్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ఈ సీట్ అనేది సుప్రీంకోర్టు సీట్ అనేది చేంజ్ చేయమని వేరే వాళ్ళు రికమెండేషన్ అయితే ఇవ్వకూడదు అనమాట. అపాయింట్మెంట్స్ ఆఫ్ జడ్జెస్ అపాయింట్మెంట్స్ గురించి చూసుకుందాం. జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. అయితే ఈ సుప్రీంకోర్టు జడ్జి ఎవరు ఉంటారు, చీఫ్ జస్టిస్ అయినా సరే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా సరే, అలాగే వేరే జడ్జెస్ ఎవరు ఉంటారో వాళ్ళని ప్రెసిడెంట్ అయితే అపాయింట్ అయితే చేస్తారనమాట. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ సచ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అయితే ఈ ప్రెసిడెంట్ ఎవరు ఉంటారో, ప్రెసిడెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేసే ముందు వాళ్ళ అదర్ జడ్జెస్తో డిస్కషన్ అయితే చేస్తారనమాట. వాళ్ళు చేసిన తర్వాత ఒక మెంబర్ని, మోస్ట్ సీనియర్ మెంబర్ ఎవరు ఉంటారో తనని మనము చీఫ్ జస్టిస్ ఆఫ్, మోస్ట్ సీనియర్ జడ్జి ఎవరు ఉంటారో తనని మనము చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లాగా మనము అపాయింట్ అయితే చేస్తామన్నమాట. ప్రెసిడెంట్ అపాయింట్ అయితే చేస్తారు. ద అదర్ జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అయితే వేరే జడ్జెస్ ఎవరు ఉంటారో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అలాగే వేరే రిమైనింగ్ జడ్జెస్ ఎవరు ఉంటారో, అలాగే తను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు ఉంటారో తను రికమెండేషన్ ప్రెసిడెంట్కి చేస్తే అప్పుడు ఆ రిమైనింగ్ జడ్జెస్ని మనము ప్రెసిడెంట్ అయితే అపాయింట్ అయితే చేస్తారనమాట. అది గుర్తుపెట్టుకోండి. ద కన్సల్టేషన్ విత్ ద చీఫ్ జస్టిస్ ఈజ్ ఆబ్లిగేటరీ ఇన్ కేస్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ అదర్ దెన్ చీఫ్ జస్టిస్. అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఫ్రమ్ 1950 to 1973. The practice has been to appoint the senior most judge of Supreme Court as the Chief Justice of India. అయితే 1950 నుంచి 1973 వరకు ఎలాంటి అపాయింట్మెంట్ ఉండేది ఏంటి అంటే, సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఎవరు ఉన్నారో వాళ్ళని మనం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ అయితే చేసేవాళ్ళం. దిస్ ఎస్టాబ్లిష్ కన్వెన్షన్ వాస్ వయలేటెడ్ ఇన్ 1973. అయితే ఈ రూల్ అనేది మనం 1973లో అయితే వైలేట్ అయితే చేశారు. వెన్ ఏఎన్ రే వాస్ అపాయింటెడ్ యాజ్ ఎ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బై సూపర్సీడింగ్ 3 సీనియర్ జడ్జెస్. అయితే ఏఎన్ రే ఎవరు ఉన్నారో తనని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ అయితే చేశారనమాట. తనకన్నా ముందు 3 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉన్నా కూడా వాళ్ళ 3 కాకుండా ఈయననైతే ఏఎన్ రేని అయితే అపాయింట్ అయితే చేశారు. దీనివల్ల ఈ అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఏది ఉందో ముందు వచ్చిన రూల్ని వీళ్ళు అనేది పాటించలేదన్నమాట. అగైన్ ఇన్ 1977 ఎంయూ బెగ్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బై సూపర్సీడింగ్ ద సీనియర్ మోస్ట్ జడ్జ్. అలాగే 1977లో ఎవరు ఉన్నారో అప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ అయితే అక్కరైందనమాట. ద డిస్క్రిషన్ ఆఫ్ గవర్నమెంట్ వాస్ కటెల్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఇన్ సెకండ్ జడ్జెస్ కేస్. అయితే ఈ డిస్క్రిప్షన్ ఏది ఉందో దీన్ని మనము కట్టెల్ అయితే చేసిందనమాట. ఏ జడ్జిమెంట్లో, సెకండ్ జడ్జెస్ కేస్ 1993లో అయితే కట్టెల్ అయితే చేసింది. ఇన్ విచ్ ద సుప్రీం కోర్ట్ రూల్ దట్ సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ షుడ్ అలోన్ బీ అపాయింటెడ్ టు ద ఆఫీస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అయితే దాంట్లో ఏం చెప్పారంటే, సీనియర్ మోస్ట్ జడ్జి ఎవరు ఉంటారో సుప్రీంకోర్టులో తనని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయాలి అని చెప్పారనమాట. వాట్ ఈస్ కొలిజన్ సిస్టమ్? అయితే ఈ కొలిజన్ సిస్టమ్ అనేది 3 జడ్జెస్ కేస్ నుంచి అయితే వచ్చింది అండ్ ఇట్ ఈస్ ఇన్ ప్రాక్టీస్ సిన్స్ 1998. అయితే 1998 నుంచి ఈ 3 కొలిజన్ సిస్టమ్ అనేది ప్రాక్టీస్ అయితే ఉంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ అపాయింట్మెంట్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ ఇన్ హైకోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్. అయితే దీన్ని మనము హైకోర్ట్స్ అయినా సరే, సుప్రీంకోర్టులో అయినా సరే ఈ ప్రొసీజర్ని అయితే, ఈ సిస్టమ్ని అయితే ఫాలో అవుతున్నాం అనమాట. దేర్ ఈస్ నో మెన్షన్ ఆఫ్ కొలిజియం ఏదర్ ఇన్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ ఇన్ సక్సెసివ్ అమెండ్మెంట్స్. అలాగే ఈ కొలిజియన్ సిస్టమ్ ఏది ఉందో ఇది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు, అలాగే సక్సెసివ్ అమెండ్మెంట్స్లో కూడా లేదనమాట. హూ హెడ్స్ ద కొలిజియన్ సిస్టమ్ హెడ్ ఎవరు ఉంటారో చూద్దాం. సుప్రీంకోర్టు కొలిజియం ఈజ్ హెడెడ్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ కంప్రైజెస్ 4 అదర్ సీనియర్ మోస్ట్ జడ్జెస్. అయితే ఈ కొలిజియన్ సిస్టమ్ ఏది ఉందో దీంట్లో ఎవరంటే ఒక చీఫ్ జస్టిస్ అయితే ఉంటారు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండ్ 4 అదర్ మెంబర్స్ అయితే ఉంటారు. అయితే టోటల్ ఎన్ని మెంబర్స్ అయ్యారంటే 5 మెంబర్స్ అయితే అయ్యారు ఈ కొలిజియన్ సిస్టంలో. హెచ్సి సుప్రీం కోర్ట్ కొలిజియన్ ఈజ్ హెల్డ్ బై ద చీఫ్ జస్టిస్ అండ్ 4 అదర్ సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్. అయితే ఈ కొలిజియన్ సిస్టమ్ సుప్రీంకోర్టులో ఉంటుంది, అలాగే హైకోర్టులో కూడా ఉంటుంది. సుప్రీంకోర్టులో 5 మెంబర్స్ అయితే ఉన్నారు, ఒక సీనియర్ మోస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ 4 అదర్ సీనియర్ మోస్ట్ జడ్జెస్ అయితే ఉన్నారనమాట. అదేవిధంగా హైకోర్టులో చూసుకుంటే హైకోర్టులో చీఫ్ జస్టిస్ ఒకరు ఉంటారు, అలాగే 4
అదర్ జడ్జెస్ అయితే ఉంటారనమాట. వాళ్ళు కలిసి ఒక కొలీజియం లాగా ఫామ్ అవుతారు. నేమ్ రికమెండెడ్ ఫర్ ద అపాయింట్మెంట్ బై ద హైకోర్ట్ కొలీజియం రీచెస్ ద గవర్నమెంట్ ఓన్లీ ఆఫ్టర్ అప్రూవల్ ఆఫ్ చీఫ్ జస్టిస్ అండ్ ఎస్సీ కొలీజియం. అయితే వీళ్ళు రికమెండేషన్ చేసేదనమాట. ఈ రికమెండేషన్ అనేది ప్రెసిడెంట్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఈ రికమెండేషన్ వెళ్ళే ముందు ఈ చీఫ్ జస్టిస్ ఎవరు ఉంటారో, చీఫ్ జస్టిస్ అండ్ ఈ 4 అదర్ జడ్జెస్ ఉంటారో వాళ్ళు డెసిషన్ తీసుకున్న తర్వాతే ఆ లిస్ట్ అనేది ప్రెసిడెంట్కి అయితే వెళ్తుంది. అది గుర్తుపెట్టుకోండి. జడ్జెస్ ఆఫ్ ద హయ్యర్ జ్యుడిషియరీ ఆర్ అపాయింటెడ్ ఓన్లీ త్రూ ఏ కొలిజియన్ సిస్టమ్. అయితే జడ్జెస్ ఎవరు ఉంటారు హయ్యర్ జ్యుడిషియరీలో, వాళ్ళు అనేది కొలిజియన్ సిస్టమ్ నుంచే అపాయింట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. వాట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ కొలిజియన్ సిస్టమ్ అండ్ ద నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్. అయితే కొలిజియన్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకున్నామా కదా. అయితే కొలిజియన్లో 5 మెంబర్స్ అయితే ఉంటారు, ఒక చీఫ్ జస్టిస్ అయితే ఉంటారు, అలాగే 4 జడ్జెస్ అయితే ఉంటారనమాట. వీళ్ళ రికమెండేషన్ అనేది గవర్నమెంట్కి అయితే సెండ్ చేయడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ ఏది ఉందో సెంట్రల్ గవర్నమెంట్, ఆ సెంట్రల్ గవర్నమెంట్ కూడా తన రికమెండేషన్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఒకవేళ ఆ రికమెండేషన్ ఓకే అయితే కనుక అవి గవర్నమెంట్కి అయితే వెళ్తాయి అనమాట. గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత అపాయింట్మెంట్స్ అయితే జరగడం జరుగుతుందన్నమాట. జడ్జెస్ అపాయింట్మెంట్ అది గుర్తుపెట్టు. త్రూ ద 99 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2014 ద నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ యాక్ట్ వాజ్ ఎస్టాబ్లిష్ టు రీప్లేస్ ద కొలిజియన్ సిస్టమ్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. అలాగే ఈ 99 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏది ఉందో 2014లో ఏది వచ్చిందో దీంతో నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ యాక్ట్ అయితే వచ్చిందనమాట. దాంతో మనము ఈ కొలిజియన్ సిస్టమ్ని రీప్లేస్ అయితే చేయడం జరిగింది. హౌఎవర్ ద సుప్రీం కోర్ట్ అపీల్ ద కొలిజియన్ సిస్టమ్ అండ్ స్టక్ డౌన్ ద నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ యాక్ట్. అయితే ఈ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ యాక్ట్ ఏది ఉందో దాన్ని స్టక్ డౌన్ అయితే చేసిందన్నమాట. రీజన్ ఏం చెప్పిందంటే అన్కాన్స్టిట్యూషనల్ ఆన్ గ్రౌండ్స్ దట్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. అయితే ఈ నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ యాక్ట్ ఏది ఉందో దీన్ని స్టక్ డౌన్ అయితే చేసిందనమాట. ఎందుకంటే దీనివల్ల ఎగ్జిక్యూటివ్ అనేది జ్యుడిషియల్లో ఇన్వాల్వ్ అయితే అవుతుంది. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళ వల్ల ఒక జడ్జెస్ అపాయింట్ అయితే అవుతున్నారనమాట. అదైతే అవ్వకూడదు. ఎందుకంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్గా డివైడ్ అయ్యి ఉందన్నమాట. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ చేస్తే అది ఇండిపెండెంట్గా అయితే అవ్వదన్నమాట. సో దానివల్ల మనం ఏం చేసిందంటే స్టక్ డౌన్ అయితే చేసింది. నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ యాక్ట్ని అయితే స్టక్ డౌన్ అయితే చేసిందనమాట సుప్రీంకోర్టు. అండ్ వాజ్ అగైన్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే ఒక అగైనెస్ట్గా అయితే ఉందన్నమాట ప్రిన్సిపల్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అంటే తెలుసు కదా. బేసిక్ స్ట్రక్చర్ మనం చాప్టర్లో డిస్కస్ అయితే చేసుకున్నాం. అయితే ఈ ఆర్గన్స్ ఏమున్నాయో జ్యుడిషియరీ అయినా సరే, ఎగ్జిక్యూటివ్ అయినా సరే, లెజిస్లేటివ్ అయినా సరే, ఈ 3 అనేది ఇండిపెండెంట్గా ఉంటేనే మంచిదన్నమాట. అండ్ ఇది ఒక ప్రిన్సిపల్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ కూడా దీనివల్ల ఉంటుంది. ఒకవేళ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్ చేస్తే కనుక అలాంటప్పుడు ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అయితే అవ్వదన్నమాట. వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. అయితే ఈ జడ్జెస్ అయితే అపాయింట్ అయితే చేస్తున్నాం కాబట్టి జడ్జెస్ క్వాలిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పర్సన్ టు బీ అపాయింటెడ్ యాజ్ ఎ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ షుడ్ హ్యావ్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్. అయితే సుప్రీంకోర్టు జడ్జికి అపాయింట్మెంట్ అయితే చేస్తున్నాం కదా, అతని క్వాలిఫికేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. తను సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఉండాలి. అలాగే హీ షుడ్ హ్యావ్ బీన్ ఏ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్. అలాగే తను ఒక హైకోర్టు జడ్జిగా వర్క్ అయితే చేయాలి. 5 సక్సెసివ్ ఇయర్స్గా తను హైకోర్టు జడ్జిగా అయితే వర్క్ చేసి ఉండాలి. అండ్ హీ షుడ్ హ్యావ్ బీన్ ఏ అడ్వకేట్ ఆఫ్ హైకోర్ట్. అండ్ తను ఒక అడ్వకేట్ అయితే ఉండాలన్నమాట హైకోర్టుకి ఫర్ 10 years. మినిమం 10 years అయితే తను అడ్వకేట్గా వర్క్ అయితే చేసి ఉండాలి. అండ్ హీ షుడ్ బి ఏ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ప్రెసిడెంట్. అలాగే ప్రెసిడెంట్కి తను ఒక డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్గా ఒపీనియన్ అయితే ఉండాలన్నమాట ప్రెసిడెంట్కి. అండ్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ నాట్ ప్రిస్క్రైబ్ ద మినిమం ఏజ్. అలాగే ఈ జడ్జి అవ్వడానికి ఒక మినిమం ఏజ్ అనేది ప్రిస్క్రైబ్ అయితే చేయలేదన్నమాట. ఆత్ అండ్ అఫర్మేషన్స్. చూసుకుంటే జడ్జెస్ ఎవరు ఉంటారు, సుప్రీంకోర్టు జడ్జెస్. ఏ పర్సన్ అపాయింటెడ్ హ్యాస్ ఎ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ బిఫోర్ ఎంటరింగ్ అపాన్ హిస్ ఆఫీస్ హ్యాస్ టు మేక్ ఆన్ సబ్స్క్రైబ్ అండ్ ఆత్ ఆర్ అఫర్మేషన్ బిఫోర్ ద ప్రెసిడెంట్. అయితే ఈ జడ్జెస్ ఎవరు ఉంటారో తను ఈ ఆఫీస్కి అపాయింట్ చేసిన తర్వాత ఆఫీస్లో ఎంటర్ అయ్యే ముందు ఒక ఆత్ అయితే తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఆత్ అనేది ఒక సుప్రీంకోర్టు జడ్జెస్ అయితే ప్రెసిడెంట్ అయితే ఆత్ అయితే చేయడం జరుగుతుంది. ఆర్ సమ్ అదర్ పర్సన్ అపాయింటెడ్ బై హిమ్ ఫర్ పర్పస్. ఒకవేళ ప్రెసిడెంట్ లేకపోతే కనుక ప్రెసిడెంట్ కాకుండా వేరే పర్సన్ని ఒక ప్రెసిడెంట్ అయితే అపాయింట్ అయితే చేయడం జరుగుతుంది. తన ముందైనా ఆత్ అనేది చేయాల్సి వస్తుంది.
అయితే ఆత్ ఎలా చేయాలి అనుకుంటే టు బేర్ ట్రూ ఫెయిత్ అండ్ ఎలిజెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ టు అప్హోల్డ్ ద సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా టు డ్యూలీ అండ్ ఫెయిత్ఫుల్లీ and to the best of ability, knowledge, judgment, to perform the duties of the office without fear or favor, affection, ill will, and to uphold the constitution and the laws. అయితే తను ఆత్ అయితే ఈ విధంగా అయితే చేయాలన్నమాట. టెన్యూర్ చూసుకుంటే కాన్స్టిట్యూషన్ నాట్ ఫిక్స్డ్ ద టెన్యూర్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్ట్. అయితే కాన్స్టిట్యూషన్ అనేది టెన్యూర్ అనేది ఫిక్స్ అయితే చేయలేదు సుప్రీంకోర్ట్ జడ్జెస్కి. అండ్ అలాగే ఈ 3 ప్రొవిజన్స్ చూసుకుంటే హీ హోల్డ్స్ ఆఫీస్ అంటిల్ హీ అటెండ్స్ ద ఏజ్ ఆఫ్ 65 years. అయితే తను ఆఫీస్ని అయితే హోల్డ్ అయితే చేయొచ్చు అంటిల్ 65 years వరకు తను ఆఫీస్ అయితే హోల్డ్ చేయొచ్చు. ఎనీ క్వశ్చన్ రిగార్డింగ్ హిస్ ఏజ్ ఈస్ టు బీ డిటర్మైన్డ్ బై సచ్ అథారిటీ అండ్ ఇన్ సచ్ మేనర్ ప్రొవైడెడ్ బై ద పార్లమెంట్. హీ కెన్ రిజైన్ హిస్ ఆఫీస్ బై రైటింగ్ టు ద ప్రెసిడెంట్. ఒకవేళ చీఫ్ జస్టిస్ ఎవరున్నారో తను అలాగే సుప్రీంకోర్టు జడ్జెస్ ఎవరున్నారో తను ఒక రిజైన్ చేయాలి అనుకుంటే ప్రెసిడెంట్కి అయితే ఇవ్వాల్సి వస్తుందన్నమాట రిజిగ్నేషన్. హీ కెన్ బీ రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ బై ప్రెసిడెంట్. అలాగే తనని ఆఫీస్ నుంచి కూడా ఒక జడ్జిని ఆఫీస్ నుంచి కూడా రిమూవ్ చేయడానికి పవర్స్ అయితే ప్రెసిడెంట్కి అయితే ఉంటాయి అన్నమాట. అండ్ ఒకవేళ పార్లమెంట్ రికమెండేషన్ ఇస్తేనే అలాంటి ఇష్యూస్ అయితే అవుతాయి అన్నమాట అలా రిమూవ్ చేయడానికి. హౌ డస్ ద రిమూవల్ ఆఫ్ జడ్జెస్ టేక్ ప్లేస్? అయితే రిమూవల్ ప్రొసీజర్ గురించి డిస్కస్ చేద్దాం. ఏ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కెన్ బీ రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ బై ద ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్. అయితే ఈ జడ్జ్ ఎవరు ఉంటారో తను ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక ఆర్డర్ రిలీజ్ చేస్తే కనుక జడ్జి రిమూవల్కి అలాంటి సిచ్యువేషన్లోనే ఒక జడ్జ్ అనేది రిమూవ్ అయితే అవుతారనమాట. ప్రెసిడెంట్ కెన్ ఇష్యూ ద రిమూవల్ ఆర్డర్ ఓన్లీ ఆఫ్టర్ అన్ అడ్రస్ బై పార్లమెంట్ హ్యాస్ బీన్ ప్రెజెంటెడ్ టు హిమ్ ఇన్ ద సేమ్ సెషన్ ఫర్ రిమూవల్. అయితే ఈ పార్లమెంట్ ఏది ఉందో పార్లమెంట్ రికమెండేషన్ చేస్తేనే ప్రెసిడెంట్కి అప్పుడే ప్రెసిడెంట్ ఒక జడ్జిని అయితే రిమూవ్ చేయడానికి అయితే ఉంటుంది. టు అడ్రస్ మస్ట్ బి సపోర్టెడ్ బై ద స్పెషల్ మెజారిటీ. అయితే ఈ జడ్జి రిమూవల్ మోషన్ని ఒకవేళ అడాప్ట్ చేయాలన్నా కూడా స్పెషల్ మెజారిటీ అయితే ఉండాలన్నమాట. సపోర్టెడ్ బై స్పెషల్ మెజారిటీ ఆఫ్ ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్. అయితే ఈచ్ హౌస్ నుంచి ఒక స్పెషల్ మెజారిటీ అయితే ఉండాలన్నమాట. అండ్ ఏ మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ దట్ హౌస్ అండ్ ఏ మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దెన్ 2/3 ఆఫ్ మెంబర్స్ ఆఫ్ దట్ హౌస్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ద గ్రౌండ్స్ ఆఫ్ రిమూవల్ ఆర్ టు ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. అయితే రిమూవల్ అనేది 2 టైప్స్గా అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ మిస్బిహేవ్ చేస్తే కనుక లేకపోతే ఇన్కెపాసిటీగా ఉంటే కనుక అలాంటి సిచ్యువేషన్లో ఒక జడ్జిని అయితే రిమూవ్ చేయడం జరుగుతుంది అనమాట. ద జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 regulates the procedure relating to the removal of judges of Supreme Court by the procedure of impeachment. అయితే ఇదైతే రెగ్యులేట్ అయితే చేస్తుంది అనమాట రిమూవల్ ఆఫ్ జడ్జెస్ గురించి. నో జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ షెల్ బీ ఇంపీచ్ సో ఫార్ impeachment motion of Justice V. Ramaswamy and the Justice Deepak Mishra were defeated in the parliament. అయితే ఇప్పుడు వరకు అయితే జడ్జెస్ మీద అయితే ఇంపీచ్మెంట్ అనేది జరగలేదు. అండ్ 2 times అయితే ఈ ఇంపీచ్మెంట్ మోషన్ అయితే ఇంట్రడ్యూస్ అయితే చేశారు. బట్ ఇవి డిఫీట్ అయితే అయ్యాయి అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకటి జస్టిస్ వి రామస్వామి 1991 to 1993లో అండ్ జస్టిస్ దీపక్ మిశ్రా 2017 to 2018. ఇవి గుర్తుపెట్టుకోండి. హౌ ఆర్ సాలరీస్ అండ్ ఆల్వెన్స్ డిటర్మైన్డ్? అండ్ వీళ్ళ సాలరీస్ చూసుకుంటే సాలరీ, ఆల్వెన్స్, ప్రివిలేజెస్, లీవ్ అండ్ పెన్షన్స్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ డిటర్మైన్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ బై ద పార్లమెంట్. అయితే ఈ సాలరీస్ కానీ ఆల్వెన్స్ కానీ ప్రివిలేజెస్, లీవ్స్, పెన్షన్స్ అనేది పార్లమెంట్ అనేది డిటర్మైన్ అయితే చేస్తుంది అనమాట. దే కెనాట్ బీ వేరీ టు దే డిసడ్వాంటేజ్ ఆఫ్టర్ దే అపాయింట్మెంట్ ఎక్సెప్ట్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్. In 2021, High Court and Supreme Court Judges Amendment Bill 2021 was introduced in Lok Sabha. The bill seeks to amend the High Court Judges Salaries and Condition of Service Act 1954 and Supreme Court Judges Act 1958. అయితే ఈ యాక్ట్ ఏది ఉందో అమెండ్మెంట్ బిల్ 2021 ఏది ఉందో సుప్రీం కోర్ట్ జడ్జెస్, హై కోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ అమెండ్మెంట్ బిల్ 2021 ఇదైతే ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. దీనివల్ల ఏంటంటే ఈ హైకోర్ట్ జడ్జెస్ యాక్ట్ 1954 అండ్ సుప్రీంకోర్టు జడ్జెస్ యాక్ట్ 1958లో కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది. అండ్ సుప్రీంకోర్టు అనేది ఇండిపెండెంట్ ఎందుకు ఉండాలో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సుప్రీంకోర్టు అనేది ఫెడరల్ కోర్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ అండ్ గ్యారంటర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్ అండ్ గార్డియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. మన సుప్రీంకోర్టు అనేది ఒక హైయెస్ట్ ఫెడరల్ కోర్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇది ఒక హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్. ఇప్పుడు హైకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చింది,
ఒకవేళ నీకు నచ్చలేదు అనుకుంటే అలాంటి సిచ్యుయేషన్లో మనం అపీల్ ఎవరికి చేస్తాం, సుప్రీంకోర్టుకి చేస్తాం అనమాట. అదే ఫైనల్ కోర్ట్ అండ్ అదే హైయెస్ట్ కోర్ట్ అయితే అవుతుందన్నమాట ఇండియాలో. Therefore, it independence become very essential for the effective discharge of duties. అయితే ఈ పర్ఫామ్ చేయడానికి ఫెడరల్ కోర్ట్ అలాగే హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ దీనికి మనకు పర్ఫామ్ చేయడానికి ఇండిపెండెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్, ప్రెషర్ అండ్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్. ఇట్ షుడ్ బి అలౌడ్ టు డూ జస్టిస్ వితౌట్ ఫియర్ అండ్ ఫేవర్. అయితే వాళ్ళ డ్యూటీస్ అనేది ఒకవేళ ఎగ్జిక్యూటివ్ అయినా సరే, లెజిస్లేటివ్ అయినా సరే, వీళ్ళని రెగ్యులేట్ చేయడానికి జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్గా ఉండాలి, అది మాత్రం కంపల్సరీ అనమాట. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ అనేది జ్యుడిషియరీ మీద ఎలాంటి ప్రెషర్ పెడితే కనుక ఆ డెసిషన్స్ అనేది చేంజ్ చేయడానికి ఉంటుందన్నమాట, చేంజ్ అవుతాయి, మ్యానిపులేట్ అవుతాయి. సో మనము ఇండిపెండెంట్గా ఉండడమే చాలా మంచిది. సో మనము జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్గా ఉండాలి. Constitution has made the following provisions to safeguard and ensure that independent and impartial function of Supreme Court. అయితే కాన్స్టిట్యూషన్ అనేది కొన్ని ప్రొవిజన్స్ అయితే ఇంట్రడ్యూస్ అయితే చేసింది. ఆ ప్రొవిజన్స్ ఏంటో చూసుకుందాం. మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ అయినా సరే, సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్, ఫిక్స్డ్ సర్వీస్ కండిషన్, అలాగే ఎక్స్పెన్సెస్ చార్జ్డ్ ఆన్ కన్సాలిడేట్ ఫండ్, కండక్ట్ ఆఫ్ జడ్జెస్ కెనాట్ బి డిస్కస్డ్, అలాగే బ్యాన్ ఆన్ ప్రాక్టీస్ ఆఫ్టర్ రిటైర్మెంట్, పవర్ టు పనిష్ ఫర్ ఇట్స్ కంటెంప్ట్, ఫ్రీడమ్ టు అపాయింట్ ఇట్స్ స్టాఫ్, ఇట్స్ జ్యూరిడిక్షన్ కెనాట్ బి కటైల్, సపరేషన్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. అయితే ఇవన్నీ ప్రొవిజన్స్ అయితే ఇచ్చిందనమాట ఒక సుప్రీంకోర్టుకి తను ఇండిపెండెంట్గా వర్క్ చేయడానికి. ఇవైతే గుర్తుపెట్టుకోండి. వాట్ ఆర్ జ్యూరిడిక్షన్ అండ్ పవర్స్ ఆఫ్ సుప్రీంకోర్ట్. అయితే ఇప్పుడు మనము 3 టైప్ ఆఫ్ జ్యూరిడిక్షన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఆ జ్యూరిడిక్షన్ ఏంటో మనం ఈ స్లైడ్లో డిస్కస్ చేద్దాం అనమాట. ఒరిజినల్ జ్యూరిడిక్షన్ హ్యాస్ ఎ ఫెడరల్ కోర్ట్. సుప్రీం కోర్ట్ డిసైడ్స్ డిస్ప్యూట్స్ బిట్వీన్ డిఫరెంట్ యూనిట్స్ ఆఫ్ ఇండియన్ ఫెడరేషన్ మోర్ ఎలాబొరేట్లీ అండ్ డిస్ప్యూట్స్ బిట్వీన్. అదే ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఏది ఉందో అది దేని గురించి డిస్కస్ చేస్తాయంటే సెంటర్ అండ్ అదర్ మోర్ స్టేట్స్. ఒక సెంటర్ అండ్ స్టేట్స్ డిస్ప్యూట్స్ ఉంటే దాని గురించి డీల్ చేస్తుంది. అండ్ సెంటర్ అండ్ ఎనీ స్టేట్ ఆర్ స్టేట్స్ ఆన్ వన్ సైడ్, అండ్ సెంటర్ అలాగే 1 or more స్టేట్స్ ఉంటే అలాంటి సిచ్యుయేషన్లో, అలాగే బిట్వీన్ 1 or 2 or more స్టేట్స్, అండ్ స్టేట్స్ మధ్యలో అని చెప్పుకోవచ్చు, సెంటర్ స్టేట్స్ మధ్యలో చెప్పుకోవచ్చు, అండ్ సెంటర్ స్టేట్స్ గురించి. ఈ 3 టైప్స్లో మనం ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అనేది యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇన్ ద అబోవ్ ఫెడరల్ డిస్ప్యూట్స్ సుప్రీంకోర్ట్ హ్యాస్ ఎక్స్క్లూజివ్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్. అయితే ఈ 3 కేసెస్లో సుప్రీంకోర్టుకి ఎక్స్క్లూజివ్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అయితే ఉంటుంది. గుర్తయితే పెట్టుకోండి, ఇది ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అయితే ఇవే గుర్తుకు రావాలి మీకు. సెంటర్ అండ్ స్టేట్, అండ్ సెంటర్ అండ్ అదర్ many states, and between the 2 states, be it 2 states or between 2 or more states. ఇవైతే గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనము ఒరిజినల్ జ్యూరిడిక్షన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ డస్ నాట్ ఎక్స్టెండ్ టు ద ఫాలోయింగ్. అయితే అండ్ ఈ జ్యూరిడిక్షన్ అనేది వీళ్ళకైతే అప్లికబుల్ అయితే కాదనమాట. ఏ డిస్ప్యూట్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఎనీ ప్రీ కాన్స్టిట్యూషన్ ట్రీటీస్, అగ్రిమెంట్స్ అండ్ కన్వెంట్, ఎంగేజ్మెంట్, సానెడ్ అండ్ అదర్ సిమిలర్ ఇన్స్ట్రుమెంట్స్. A dispute arising out of any treaty, agreement, etc., which especially provide that the said jurisdiction does not extend to such a dispute, and interstate water dispute, matters referred to the Financial Commission, and jurisdiction of certain expenses and provisions related to center and states, ordinary disputes of commercial, natural dispute, and center and states, recovery of damage by state against the center. అయితే ఇవి ఏమున్నాయో ఇవి ఒరిజినల్ జ్యూరిడిక్షన్లో అయితే రావన్నమాట ఈ సబ్జెక్ట్స్. ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ రిట్ జ్యూరిడిక్షన్ అనేది ఆర్టికల్ 32లో అయితే ఉంటుంది. సుప్రీంకోర్ట్ ఆర్టికల్ 32 ఆఫ్ ఫండమెంటల్ రైట్స్లో మనము రిట్ జ్యూరిడిక్షన్ గురించి డిస్కస్ చేస్తాం అనమాట. అయితే రిట్ జ్యూరిడిక్షన్లో ఏముంటాయంటే హెబియస్ కార్పస్, మాండర్మన్స్, ప్రొహిబిషన్, క్యూ వారెంటో, క్రిటేరియస్, దీని గురించి మనము రిట్ జ్యూరిడిక్షన్లో అయితే ఉంటాయన్నమాట. ఇన్ దిస్ రిగార్డ్ సుప్రీం కోర్ట్ హ్యాస్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఇన్ సెన్స్ దట్ హ్యాస్ అగ్రీవ్డ్ సిటిజన్ కెన్ డూ డైరెక్ట్లీ టు ద సుప్రీం కోర్ట్, నాట్ నెసెసరీ బై వే ఆఫ్ అపీల్. అయితే ఒకవేళ ఆర్టికల్ 32లో ఏది ఉందో ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ అనేది వైలేట్ అవుతే కనుక అలాంటి సిచ్యుయేషన్లో ఆర్టికల్ 32 యూజ్ చేసుకొని మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి అయితే అప్రోచ్ అవ్వచ్చు అనమాట. దాన్ని మనం రిట్ జ్యూరిడిక్షన్ అని పిలుస్తాము. అపీలెంట్ జ్యూరిడిక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఏ సుప్రీం కోర్ట్ ఈస్ ప్రైమరీ ఏ కోర్ట్ ఆఫ్ అపీల్ అండ్ హియర్స్ అపీల్స్ అగైన్స్ ద జడ్జిమెంట్ ఆఫ్ లోవర్ కోర్ట్స్. ఒకవేళ హైకోర్ట్
కోర్టులో మనకు న్యాయం అయితే జరగలేదు, ఒకవేళ ఆపోజిట్గా జడ్జిమెంట్ అయితే వచ్చింది, ఆ జడ్జిమెంట్కి మనము ఆ జడ్జిమెంట్ తీసుకొని మనం సుప్రీంకోర్టుకి అయితే అప్పీల్ అయితే చేసుకోవచ్చు అనమాట. అపీల్ ఇన్ కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్, అపీల్ ఇన్ సివిల్ మ్యాటర్స్, అపీల్ ఇన్ క్రిమినల్ మ్యాటర్స్ అండ్ అపీల్ బై స్పెషల్ లీవ్. అయితే ఈ 4 సిచ్యువేషన్లో మనము అపీలెంట్ జ్యూరిడిక్షన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ అడ్వైజరీ జ్యూరిడిక్షన్, ద కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 143 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఒకవేళ 143 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ ఒకవేళ తను సుప్రీంకోర్టుతో మనం ఇన్ఫర్మేషన్ అయినా అడ్వైజ్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఆర్టికల్ 143 అయితే చెప్తుంది, అథరైజ్ ద ప్రెసిడెంట్ టు సీక్ ద ఒపీనియన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ 2 categories ఆన్ ఎనీ క్వశ్చన్ ఆఫ్ లా ఆర్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ విచ్ హ్యావ్ అరైజన్ ఆర్ విచ్ ఈజ్ లైక్లీ టు అరైజ్. అయితే ప్రెసిడెంట్ ఒక సుప్రీంకోర్టు ఒపీనియన్స్ తీసుకోవడానికి ఆర్టికల్ 143 అయితే పెట్టారనమాట. అయితే దీంట్లో చూసుకుంటే ఒకవేళ ఏదైనా పబ్లిక్ ఇంపార్టెన్స్ అయినా సరే, ఒక లాస్ గురించి ఏదైనా సరే, అలాంటి సిచ్యువేషన్లో ప్రెసిడెంట్ ఎవరు ఉంటారో తను సుప్రీంకోర్టు అడ్వైజ్ అయితే తీసుకోవచ్చు. ఆన్ ఎనీ డిస్ప్యూట్ అరైజెస్ అవుట్ ఆఫ్ ప్రీ కాన్స్టిట్యూషన్ ట్రీటీ అగ్రిమెంట్, కన్వీనియంట్ ఎంగేజ్మెంట్, శాండోర్, అదర్ సిమిలర్ ఇన్స్ట్రుమెంట్స్. ఇలాంటి సిచ్యువేషన్లో అడ్వైజరీ జ్యూరిడిక్షన్ యూజ్ చేసుకొని ప్రెసిడెంట్ ఒక రికమెండేషన్ అడ్వైజరీ సుప్రీంకోర్టు నుంచి అడ్వైజరీ అనేది తీసుకోవచ్చు అనమాట, అడ్వైస్. అండ్ సుప్రీంకోర్టు అనేది కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అని చెప్తాం, ఎందుకంటే ఒక జడ్జిమెంట్స్ ఏవే ఉంటాయో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏ ఉంటాయో ఆ జడ్జిమెంట్స్ సేమ్ జడ్జిమెంట్స్ పట్టుకొని మనము లోవర్ కోర్ట్స్ ఏ ఉంటాయో, హైకోర్టు అయినా సరే, డిస్ట్రిక్ట్ కోర్ట్ అయినా సరే, అలాంటి కోర్టులో మనము ఆ విషయాన్ని ముందు ఇచ్చిన సేమ్ జడ్జిమెంట్ని, అలాంటి జడ్జిమెంట్ చూసుకొని మనము ఈ హైకోర్టు అయినా సరే, డిస్ట్రిక్ట్ కోర్ట్ అయినా సరే, దీంట్లో మనము అదే కోర్ట్ జడ్జిమెంట్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమున్నాయో ఆ కోర్ట్ జడ్జిమెంట్స్ అనేది హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి అనమాట. అలాగే ఈ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ ఏంటంటే ఈ ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ అనేది ఒక రికార్డ్ లాగా ప్రిజర్వ్ అయితే చేస్తారు. అండ్ ఎప్పుడైనా మనకు కాన్స్టిట్యూషన్గా ఏ డౌట్ వచ్చినా సరే, ఏదైనా సిచ్యువేషన్స్లో డౌట్ వచ్చినా సరే, అలాంటి సిచ్యువేషన్లో ముందు జరిగిన జడ్జిమెంట్స్ ఏమి ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని డెసిజన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఏదైనా సరే, ఒక హైకోర్టులో అయినా సరే, డిస్ట్రిక్ట్ కోర్టులో అయినా సరే, దే ఆర్ రికగ్నైజ్డ్ హ్యాజ్ ఎ లీగల్ ప్రెసిడెంట్ అండ్ లీగల్ రిఫరెన్స్. అలాగే దాన్ని మనం లీగల్ రిఫరెన్స్ కూడా అనుకోవచ్చు. అండ్ ఇట్ హ్యాస్ ద పవర్ టు పనిష్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ either with a simple imprisonment for a term up to 6 months or a fine with 2000 or with both. And what is the power of judicial review? జ్యుడిషియల్ రివ్యూ కూడా మన సుప్రీంకోర్టుకి అయితే ఉందన్నమాట. జ్యుడిషియల్ రివ్యూ ఏంటి అంటే ఒకవేళ సుప్రీంకోర్టు ఫండమెంటల్ లెజిస్లేటివ్ అయినా సరే, ఎగ్జిక్యూటివ్ అయినా సరే, జ్యుడిషియల్ రివ్యూ ఒకవేళ ఎగ్జిక్యూటివ్ అయినా సరే, లెజిస్లేటివ్ అయినా సరే ఫండమెంటల్ రైట్స్కి వైలేట్ చేస్తే కనుక అలాంటి సిచ్యువేషన్లో జ్యుడిషియల్ రివ్యూ అనేది పవర్ యూజ్ చేసుకొని మనము దాన్ని ఏ లాస్ ఉంటాయో, ఎగ్జిక్యూటివ్ అయినా సరే, లెజిస్లేటివ్ లాస్ ఏవి చేస్తాయో అగెన్స్ట్గా ఆ లాస్ని మనము నల్ అండ్ వాయిడ్ చేయడానికి పవర్స్ అయితే ఉన్నాయన్నమాట సుప్రీంకోర్టుకి. అది గుర్తుపెట్టుకోండి. అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు మనం సుప్రీంకోర్టు టాపిక్ అనేది టోటల్గా కాంప్రహెన్సివ్ వేలో అయితే కవర్ చేసుకున్నాం. అయితే నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్ అనేది స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.